నవ్య ఆంధ్రప్రదేశ్లో విదేశీ పెట్టుబడులను భారీగా ఆకర్షించేందుకు గాను ఇప్పటికే ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ వారు కూడా దీనికి సంబంధించి డిజిటల్ 2016 కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఏయూలో జరగబోయే ఈ కార్యక్రమంలో ఏవైతే వివిధ కంపెనీలు అదేవిధంగా ముఖ్యంగా ప్లేస్మెంట్కి సంబంధించి సాఫ్ట్వేర్ సిస్టమ్స్కి సంబంధించిన సీఈఓ మనతో పాటు ఉన్నారు. ప్రసాద్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా డిజిటల్ 2016 అనే కాన్సెప్ట్ వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? ఈ డిజిటల్ సమిట్ 2016 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా మిగతా దేశాల్లో ఉన్న ఫార్చ్యూన్ 1000 కంపెనీల యొక్క డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ నీడ్స్ని ఇక్కడ మన యొక్క స్కిల్డ్ ప్రొఫెషనల్స్ మొత్తం ప్రపంచం మొత్తంలో నెంబర్ 1 స్థానంలో మన రాష్ట్రం తయారు చేయడం కోసం పలు రకాలైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు చేయడమే కాకుండా ఇక్కడ స్కిల్స్ ఉన్నాయి అని చూపించడం కోసమని ఈ కాన్ఫరెన్స్ ఈ 12వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు అవుతుందండి. ఈ కాన్ఫరెన్స్ 3 భాగాలుగా అవుతుంది. ఒకటేమో బిజినెస్ ట్రాక్ 12వ తారీఖుని స్టార్ట్ అవుతుంది, డిసెంబర్ 12వ తారీఖుని. 13, 14, 15 ఏమో టెక్నికల్ టాక్స్ అవుతున్నాయి. అందులో మన సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అందరూ అలాగే అకాడమిక్ స్టూడెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ తర్వాత ఏమో ఒక హ్యాకథాన్ రన్ అవుతుంది 16వ తారీఖుని. దాంట్లో సుమారుగా 82 టీమ్స్ 25 కాలేజీల నుంచి వచ్చారు. వాళ్ళందరినీ సెలెక్ట్ చేసాం. అలాగే ఆ హ్యాకథాన్ అయిపోయిన తర్వాత 2 రోజులు మన మిలీనియం సాఫ్ట్వేర్ సంస్థ వారు మనము మిగతా కంపెనీలు ఐటీ కంపెనీలు అన్నీ కలిపి ఒక 2 రోజులు 16వ తారీఖు 17వ తారీఖున జాబ్ ఫేర్ హోస్ట్ చేయడం అవుతుంది. ఎంబీఏ కానీ మిగతా బీటెక్లు కానీ బీఎస్సీ కానీ చేసిన వాళ్ళకి అకౌంటెంట్స్ అవుతే, హెచ్ఆర్ అవుతే ఏంటి, సేల్స్ అవుతే ఏంటి, రిక్రూట్మెంట్ అవుతే ఏంటి, రకరకాల ఆపర్చునిటీస్ అందులో కూడా ఉన్నాయి. సో పలు రకాలైన విద్యార్థులు అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు కూడా ఈ జాబ్ ఫేర్కి వస్తున్నారు. సో వీఆర్ హోపింగ్ మన వైజాగ్ని ఇంకో పేరుగా పిలుచుకుంటున్నాం. మనం డిజిటల్ వ్యాలీ అంటున్నాం. ఇప్పుడు సిలికాన్ వ్యాలీ అమెరికాలో ఎలాగుందో, శానజోలో ఎలాగుందో, ఇప్పుడు మన ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్, నవ్య ఆంధ్రప్రదేశ్ని మనం డిజిటల్ వ్యాలీగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ ప్రయత్నం చూసుకుంటే కనుక ముఖ్యంగా దీనికి సంబంధించి ఎన్ని కంపెనీస్ ఇక్కడికి వస్తున్నాయి, అదేవిధంగా విద్యార్థుల రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉందన్నది మనం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఎంతమంది వరకు ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు? అదే డిజిటల్ 2016 సమ్మిట్ని ఏర్పాటు చేయటం, ఆ ఏర్పాటు చేసిన పోర్టల్లోనే ఈ జాబ్ ఫేర్ ఒకటి పెట్టాలని చెప్పి జాబ్ ఫేర్ పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో చాలామంది వీళ్ళు ఈ డిజిటల్ సమ్మిట్లో ట్రైనింగ్తో పాటు వీళ్ళు మైక్రోసాఫ్ట్, ఐబిఎం అలాంటి వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నారు. ఆ వర్క్షాప్స్ కండక్ట్ చేసి వాళ్ళకి ఎంపటినే ప్లేస్మెంట్లు ఇవ్వాలని ఒక మెయిన్ ఆయన థాట్తో ఈ జాబ్ ఫేర్ పెట్టడం జరిగింది. రకరకాల కంపెనీలు ఉన్నాయి. ఆల్మోస్ట్ 50 కంపెనీస్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయండి. ఐటీ ఉంది, బీపీఓ ఉంది, ఫార్మసీ ఉంది, అలాగే మీరు చూసుకున్నప్పుడు యానిమేషన్ సైడ్ ఉన్నాయి. ఇలాగా డిఫరెంట్ వర్టికల్స్లో ఈ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. సో మీరందరూ కూడా ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, అలాగే ఎక్స్పీరియన్స్ కోసం ఒక కంపెనీ నుంచి ఇంకా మంచి పొజిషన్ కోసం ఎవరైతే చూస్తున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ జాబ్ ఫేర్లో పార్టిసిపేట్ చేయొచ్చు. 12th నుంచి 17th వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని రానున్న రోజుల్లో విశాఖను డిజిటల్ వ్యాలీగా పిలవడానికి ఇంకెన్నో రోజులు పట్టవని కూడా మన సీఈఓ లోకం ప్రసాద్ గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. విజయ్ శ్రీనివాస్తో కలిసి ఆశా 99.